మళ్ళా నా బీసీల కోసం 10 లక్షల రూపాయలు ఎవరు చనిపోయినా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. పెళ్లి కానుకలు మళ్ళీ ప్రారంభిస్తాం. ఎవరు పెళ్లి చేసుకున్నా 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆ పిల్లల పెళ్లిళ్లు ఘనంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. అదే మరిగా ప్రతి సంవత్సరం కుల ధృవీకరణ క్యాస్ట్ సర్టిఫికెట్లు తీసుకోవాలి, దానికి లంచాలు ఇవ్వాలి. అలాంటి వ్యవస్థ అంతా కూడా రద్దు చేసి శాశ్వతంగా క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇచ్చి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేని వ్యవస్థకు శ్రీకారం చుడతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా పెండింగ్ లో ఉన్న బీసీ భూములు, భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, చాలా మంది బీసీ భవనాలు కట్టుకున్నారు, కమ్యూనిటీ హాల్స్ కట్టారు, మధ్యలో ఆపేశారు. వచ్చిన వెంటనే 1 సంవత్సరంలో ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది 10 సూత్రాలతో వెనుకబడిన వర్గాల కోసం బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. మీ దశ దిశ మార్చడానికి ఇది ఒక అవకాశం. 40 ఏళ్లుగా 42 ఏళ్లుగా ఆదరించారు. మీ రుణం తీర్చుకోవడానికి జై హో బీసీ కింద బీసీ డిక్లరేషన్ ఇచ్చామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకుంటే అనేక రకాలైనటువంటి కులాలన్నీ ఉన్నాయి బీసీల్లో కూడా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు చాలా విషయాలు మాట్లాడారు. 153 కులాలు. మీరు లేకపోతే నాగరికత లేదు, మీరు లేకపోతే సమాజ హితం లేదు. ఈరోజు నాగరికతకు, మన సంస్కృతి సాంప్రదాయాలకి చిహ్నం వెనుకబడిన వర్గాలు. ఒక విషయం మీరు ఆలోచిస్తే, రజకులున్నారు. రజకులు బట్టలు దొక్కపోతే మనం ఇంత బాగా కనపడే పరిస్థితి రాదు, ఈ మీటింగ్కి వచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి రజకులకు ఇబ్బంది ఉన్నాయి. అందుకే ఎప్పటి నుంచో కోరారు ఎస్సీ జాబితాలో పెట్టమని. తప్పకుండా కేంద్రంతో ఒత్తిడి పెంచి సాధించే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నాం. అదే మాదిరిగా చెరువులు, దోబీ ఘాట్లపై మీకు హక్కులుండేటివి, అవి కూడా తీసేశారు. ఇస్త్రీ పెట్లు కూడా తీసేశారు. టీటీడీ దేవాలయాలు, ఆసుపత్రుల్లో మీకే కాంట్రాక్టులు ఉండేటివి. ఇలాంటి చాలా పోయే పరిస్థితి వచ్చాయి. దోబీ ఘాట్లకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తే దాన్ని కూడా దెబ్బతీశారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఈ విధంగా కొరబ, యాదవులకైతే డైరీ పరిశ్రమలకు ప్రోత్సాహాలు ఇచ్చాం, అవి కూడా తీసేశారు. బంజర భూముల్లో పశువులు మేపుకోవడానికి 559 జీవో ఇస్తే దాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. వారికి అందరికీ నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి ఏం చేయాలో చేస్తామని యాదవులకు హామీ ఇస్తున్నా. వడ్డెర చాలా ఎలాబరేట్ గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, పూర్తిగా నేను ఏకీభవిస్తున్నా. ఏవైతే రాళ్లు కొట్టేదే వృత్తిగా పెట్టుకుని ఆ రాళ్లతోనే జీవితాలు గడిపి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలున్నాయి.